గాయస్ ఇలా మీరు జీమెయిల్ వాడుతున్నారు అనుకోండి. ఓకే, జీమెయిల్ వాడుతుంటే ఏమైతాయంటే ఒక సెట్టింగ్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఎనేబుల్ అయి ఉంటుంది. సో ఆ డేటా మొత్తం స్కామర్లు కలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి. గాయస్ మీ ఫోన్ లో సింపుల్ ఒక సెట్టింగ్ ఆన్ ఉండడం వల్ల స్కామర్లు మీ డేటాని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకోసం అంటే ఒక సెట్టింగ్ తో స్కామర్లు ఏం చేస్తారంటే మీ డేటాని మొత్తం కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో మొత్తం చూసేయండి. ఆ సెట్టింగ్స్ ఏంటని మొత్తం చూపిస్తాను. ఆ సెట్టింగ్స్ కి ఆఫ్ చేసుకున్నారు అనుకోండి మీ మొత్తం డేటా మొత్తం సేఫ్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా సేఫ్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏంటో అనేది ఈ వీడియోలో మొత్తం చూసేయండి. అంతమంది ఏమైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఖచ్చితంగా కొద్దిగా డిఫరెంట్ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియో కొద్దిగా డిఫరెంట్ అయితే వచ్చిందనమాట. కొన్ని సెట్టింగ్స్ గురించి అయితే చెప్తున్నమాట. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 మెంబర్స్కి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో కండి అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఇలా మీరు జీమెయిల్ వాడుతున్నారు అనుకోండి. ఓకే, జీమెయిల్ వాడుతుంటే ఏమైతాయంటే ఒక సెట్టింగ్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఎనేబుల్ అయి ఉంటుంది. సో ఆ డేటా మొత్తం స్కామర్లు కలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది మీకు చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీరు జీమెయిల్ లో వస్తారా, ఇలా జీమెయిల్ లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుందా, 3 డాట్స్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ సెట్టింగ్ ఐకాన్ సెలెక్ట్ చేసేస్తే గాయస్ చూడండి. సో ఇక్కడ మనకు జనరల్ సెట్టింగ్ కనిపిస్తుంది. ఇందులో మీకు 2 సెట్టింగ్ చెప్తాను. ఆ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్నారు అనుకోండి మీ డేటా మొత్తం సేఫ్ ఉంటుంది. స్కామర్ మొత్తం కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండదు అనమాట. మొత్తం ఆఫ్ చేసి మొత్తం చూపిస్తాను అనమాట. ఎలా అనేది ఇక్కడ జనరల్ సెట్టింగ్ సెలెక్ట్ చేస్తాను. జనరల్ సెట్టింగ్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, ఓపెన్ వెబ్ లింక్స్ ఇన్ జీమెయిల్ కనిపిస్తుంది. ఇది టిక్ మార్క్ ఉంది చూడండి. సో మీకు చూపిస్తాను, టిక్ మార్క్ ఉందా, ఇది ఖచ్చితంగా టిక్ మార్క్ అయి ఉండి ఉంటుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ తీసుకుంటారో అది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఇట్లా టిక్ మార్క్ తీసేయాలన్నమాట. సో ఈ టిక్ మార్క్ ఇలా తీసేస్తేనే అది మీకు డేటా అయితే సేఫ్ గా ఉంటుంది. ఎవరైతే స్కామర్లు ఉన్నారో మీ డేటా మొత్తం సేఫ్ ఉంచుతారు, తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి. అండ్ ఇంకొక సెట్టింగ్ కూడా చూపిస్తాను, అది కూడా బ్యాక్ వచ్చి చూపిస్తాను. గాయస్ మీ ఫోన్ లో సెట్టింగ్ ఉంటుంది కదా, ఆ సెట్టింగ్ లో వెళ్ళిపోండి. ఆ సెట్టింగ్ లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే యాప్స్ ఉంటుంది కదా, యాప్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, యాప్స్ లో వెళ్ళిపోండి. ఇలా యాప్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మనకి డిఫాల్ట్ ఉంటుంది చూడండి, ఆ డిఫాల్ట్ యాప్స్ ఉందా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్ యాప్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ లాస్ట్ లో ఓపెనింగ్ లింక్స్ కనిపిస్తుంది చూడండి. ఈ ఓపెనింగ్ లింక్స్ ఓకే వేసిస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉంది జీమెయిల్, ఇక్కడ అవునా, ఈ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. జీమెయిల్ సెలెక్ట్ చేస్తే కాసి చూడండి మనకి ఇక్కడ ఓపెన్ సపోర్టెడ్ లింక్స్ కనిపిస్తుందా, దీన్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది ఆఫ్ చేస్తేనే సో మన డేటా ఏదైతే ఉంటుందో సేఫ్గా ఉంటుంది. లేకపోతే స్కామర్లు మన డేటా మొత్తం కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఖచ్చితంగా స్కామర్లు డేటా మొత్తం కలెక్ట్ చేసుకోవడానికి ముందు ఇవన్నీ లింక్స్ అని ఇక్కడ ఈ ఓపెన్ సపోర్ట్ లింక్ అని ఆఫ్ చేసుకోండి. అది ఫస్ట్ చూపించింది, అది కూడా జీమెయిల్ వెళ్ళిన తర్వాత సెట్టింగ్లో వెళ్ళిపోయిన తర్వాత ఆ సెట్టింగ్ కూడా ఆఫ్ చేసుకోండి. ఆ టిక్ మార్క్ తీసేయండి. అప్పుడే మీ డేటా మొత్తం సేఫ్గా ఉంటుంది. స్కామర్లు డేటా మొత్తం సేఫ్ ఉంచుతారు, వాళ్ళకు ఎక్కడ డేటా మొత్తం దొరకదు అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బై బాయ్.